దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము మానక పొగడబడుతున్న దేవుడు నీవే ప్రభువ. యావత్ ప్రపంచం మనావళి పాపముల కొరకు శాపముల కొరకు 2025 సంవత్సరము క్రితము ఈ లోకానికి వచ్చావు. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నావు. 3.5 సంవత్సరంలో మానవులకు బోధించావు. ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారు నీ మాటలు? ఎంతమంది అర్థం చేసుకోలేదు ప్రభు. అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేస్తావని నమ్ముచున్నాము. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు, నీ మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు నా హృదయంలో జరిగిస్తావని నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2025 సంవత్సరము 1వ నెల 23వ తారీఖు. సజీవ రెక్కల కింద కాచి కాపాడాడు ప్రభు. ఈ దినం చూస్తున్నామంటే దేవుని కృప. సమస్త మానవులకు భూమి మీద 900 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ ప్రతి మానవుల్లో ఉంది. ఒకరిలో ఉన్నది ఒకరిలో లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే నేనంటే నేను అనే ఒక గర్వం, అహంకారం తో మానవుడు బ్రతుకుతున్నాడు. ఆదిమ అపోస్తలులు వాళ్ళు స్వార్థ ప్రకటించారు. స్వార్థ ప్రకటించి ఏం చేశారు? మనలను సంఘాలుగా ఏర్పరిచి సంఘాలు కట్టే విధంగా సాయం చేశారు. కానీ మనం సంఘాలలోనే కూర్చొని మనం సంఘాలలోనే చెప్పిన వారికి చెప్తున్నాము. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిండు. సర్వలోకానికి వెళ్ళి అంటే మనం ఏం చేస్తానో నాకున్న జ్ఞానం ఎవరికి లేదు, దేవునికి కూడా లేదు అనే ఒక లెక్క కిందకి వచ్చాము అందరం. సర్వలోకంలో సువార్త ప్రకటించాలి. ఎవరికి? అన్నం తినని వానికి అన్నం పెట్టమని అన్నాడు. అన్నం తిన్నవానికే నేను అన్నం పెడతా. మందిరంలో కూర్చొని వాక్యం విన్నవానికి నేను వినిపిస్తాననే సేవకులు వచ్చారు. ఇప్పుడు వాక్యం విన్నవానికే వినిపిస్తారు, చెప్పిన వారికే చెప్తారు. ముద్దు పెట్టుకున్న వాడినే ముద్దు పెట్టుకుంటారు. ఇవన్నీ చూసుకుంటూ పోతే మందిరాలలో గలిబిలి గందరగోళం చేస్తుంది అపవాది. దాని కృపను బట్టి మనం ఇప్పుడు కీర్తన భాగం 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. అయితే మొదటి నుండి చదువుదాము. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. భూరాజులతో సైతం ఇది వ్యతిరేకంగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. ఎవరిని తల్లడింపజేస్తాడు దేవుడు? మనల్ని, మానవులను, అనేవాళ్ళను. ఎందుకంటే తప్పిపోయి నేను దేవుని స్వార్థ చెప్తానా, నేను దేవుని మాటలు మాట్లాడతానా, నేను దేవుని ఆలోచన చేస్తానా, నేను దేవుని క్రియలు జరిగిస్తాను అనే వాళ్ళకు కూడా చెప్పుచున్నాడు ఈరోజు. ఎందుకు అంటే ప్రచండ కోపం చేత ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును.
నేను పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేడు నేను నిన్ను కనియున్నాను అంటాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, యెహోవా చెప్తున్నాడు. అయితే ఆరోది, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆసీనునిగా చేసి ఉన్నట కుమారుని. పరిశుద్ధ పర్వతమైన బైబిల్ తెలుగు రిఫరెన్స్ బైబిల్ చూద్దాం ఒక్కసారి. ఆయన కుమారుణ్ణి 45వ కీర్తన భాగం 45 6వ వచనంలో ఏమని మాట్లాడుతాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీ రాజదండము న్యాయార్థమైనది నీ రాజదండం. ఎవరిది? ఇప్పుడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే న్యాయవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనే ఆకాశం మీద ఉండి నవ్వుచున్నాడట ఈ మానవులందరినీ చూసి. మరి ఇలా పరిశుద్ధులు అయిన సేవకులు అని చెప్పుకునేవాళ్ళు, మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? నవ్వుచున్నాడు. ఎందుకు నవ్వుచున్నాడు? ఎందుకంటే వ్యతిరేకమైన మాటలు మన హృదయాలలో వస్తాయి. దేవునికి వ్యతిరేకమైన మాటలు వస్తే వాటిని మనం ఏం చేస్తామంటే కమ్మిపెట్టి మీరే తప్పు చేస్తానని చెప్పుకుంటూ పోయే సేవకులు వచ్చారు ఇప్పుడు. మరి సేవకులను చూసి సంతోషపడాలి కదా ఇప్పుడు దేవుడు. మరి ఏ సేవకునన్నా చూసి సంతోషపడ్డా? ఈ లోకంలో ఏ సేవకునన్నా చూసి సంతోషపడ్డా? దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును. ఆయన సింహాసనం ఎదుట మనందరము నిలబడి ఉండాలి. ఆయన తీర్పు దినమున మనందరం నిలబడి ఉండాలి. నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైనది. ఆయన రాజదండం ఎటువంటిదట? న్యాయమైన దండం, న్యాయార్థమైన దండము. దేవుడు చేసే కార్యాలు మానవునికి ఇప్పటికీ అర్థం కాలే. నేను అనే గర్వాన్ని ఎప్పుడైతే మానవుడు తీసేస్తాడో అప్పుడు దేవుని మాటలు అర్థమవుతాయి. నేను అనే అహంకారం ఎప్పుడైతే తీసేస్తాడో దేవుని లేఖనాలు కానీ దేవుని వాక్యం కానీ అప్పుడు అర్థమవుతుంది. నేను అనేది ముందు తీసేయాలి. నేనే చెప్పాలి సమస్త మానవులకు, నేనే బోధించాలి ఒక గర్వంతో. నువ్వెవరు నేనెవరు? ప్రాణం పోతే అందరం సమానమే. రక్షణ సమానం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ అందరికీ సమానత్వం. గాలి సమానత్వం, నీరు సమానత్వం ప్రతి మానవునికి, భూమి ప్రతి మానవునికి సమానత్వం. సృష్టిలో ఆయన ఏదైతే కలగజేశాడో అది అంత సమానత్వం ఉంది. కానీ ఇక్కడ మనుషుడు ఏం చేశాడు? వ్యత్యాసాలు చేశాడు. నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉన్నది వాక్యంలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అర్థమైందా మనకు? మరి దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో
సమానత్వంగా ప్రేమించిండు. ఇప్పుడు ఒక మనుషుడు సమానత్వంగా ప్రేమించగలడా? ఏ మనుషుడైనా సమానత్వంగా ప్రేమించగలడా? కీర్తన భాగం 89వ అధ్యాయము 27వ వచనంలో ఏమనున్నదంటే, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. నేను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు కుమారుణ్ణి? యేసుక్రీస్తు ప్రభువును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసేదను అన్నాడు. చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. యేసుక్రీస్తు ప్రభువును ఇంత మంచి మాటలు చెప్తే ఇప్పుడున్న యెహోవా సాక్షులు కానీ, యెహోవా జుడాయిజం కానీ, మెసానిక్ కానీ, సెవెంత్ డే చర్చి వాళ్ళు కానీ తండ్రి అయిన దేవుణ్ణి మేము ఆరాధిస్తాం కానీ కుమారుడు మాకు దేవుడు కాదు, కుమారుడు మాకు దేవుడు కాదను. మరి ఇక్కడ దేవుడే కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అని అన్నాడు. జ్యేష్ఠ కుమారునిగా ఎవరిని చేశాడు? యేసుక్రీస్తు ప్రభువుని చేశాడు. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను అన్నాడు. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెండు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని చూసిన వారెవరు లేరు. కుమారుడైన దేవుడు శరీరధారిగా వచ్చి ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఉంటుంది. ఇది 1 యోహానులో. ఈ మాటలు మానవులకు అర్థం కావు. ఈ అన్నీ వక్రీకరించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వంకర మాటలు చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామని చెప్పి జుడాయిజం కానీ, మెసానిక్ కానీ, యెహోవా సాక్షులు కానీ వీళ్ళందరూ కుమారుని దేవుడని ఒప్పుకోరు. మరి దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా చేసేదను అన్నాడు. భూరాజులలో. మరి ఈ వాక్యం, ఈ లేఖనం అబద్ధం చెప్పిందా? మరి ఈ అబద్ధికులు ఏ విధంగా మాట్లాడుతారు? మరి జ్యేష్ఠ కుమారునిగా ఎవరు చేయాలి? తండ్రి అయిన దేవుడే చేయాలి. శరీరధారిగా పంపించి ఎవరు అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఈ మానవులలో కొంతమంది అబద్ధికులు వచ్చి మాటలు మాట్లాడుతూ మానవులే ఆయన కుమారులు అని చెప్తారు. మరి మానవులు ఏ ఒక్క మానవుడు? అందరూ తప్పిపోయిన వారే ఉన్నారు. తప్పిపోకుండా ఏ మానవుడు ఉన్నాడో చెప్పాలి. పాపం చేయని మానవుడి లోకంలో ఎవరున్నారో చెప్పాలి. ఇప్పుడు పరిశుద్ధత ఎవరిలో ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు లోపట్నే ఉన్నది. నా పరిశుద్ధ, ఇది 89వ అధ్యాయము 37వ వచనం. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో, నేను అబద్ధమాడను. మానవులు అనే వాళ్ళు అబద్ధాలు ఆడతారు కానీ దేవుడు అబద్ధం ఆడాడు. ఎప్పుడు దేవుడు సృష్టించిన సృష్టికర్త ఎప్పుడు అబద్ధం ఆడాడు. నేను ఇప్పుడు ఏమన్నాడు? నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో, నేను అబద్ధమాడను అంటాను. తండ్రి అయిన దేవుడు కానీ, కుమారుడైన దేవుడు కానీ వీళ్ళు అబద్ధం ఆడేవారు కాదు. అక్కడ తండ్రిని చూసిన మానవుడు ఏ ఒక్క మానవుడు లేడు. శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే నన్ను చూస్తారు జనులు,
నేను ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించానని శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఆయనే ఒకే ఒక్కడు. పాత నిబంధనలో ఉన్న ఒకే దేవుడు, కొత్త నిబంధనలో కత్తే ఒకే దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సమస్త మానవులను బ్రతికించేది 2025 సంవత్సరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరం బ్రతుకుతాను. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి ఒప్పింపజేస్తాడు ప్రతి మానవుని. ఒప్పుకోలేని వారు వాళ్ళ నరక పాత్రలు. ఒప్పుకోలేని వారందరూ నరక పాత్రలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదినం దేవునితో ఈరోజు మనం గడిపినందుకు స్తోత్రం.